హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మిల్లెట్స్‌తో మ్యాజిక్ చేస్తున్న మీ మిల్లెట్స్ హరిత. 80 కేజీస్ నుంచి 53 కేజీస్‌కి తగ్గాను. ఏ జిమ్‌కి వెళ్ళలేదు, ఏ డైట్ యాప్స్ యూజ్ చేయలేదు. ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళకుండా యోగా చేసుకుంటూ, మిల్లెట్స్ తింటూ, సూర్య నమస్కారాలు చేస్తూ తగ్గాను. నేను తింటున్నాను, అన్నీ పోస్ట్ చేస్తున్నాను. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మిస్ అవ్వకుండా నా వీడియోస్ ఫాలో అవ్వండి, యోగా చేయండి, హెల్తీగా ఉండండి. ఈరోజు నేను లంచ్‌కి సజ్జపిండి, రాగి పిండి కలిపి సంగటి చేసుకున్నాను. నేను సజ్జలు బాగా కడిగి ఎండలో ఆరబెట్టి ఇంట్లోనే మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ గ్లాసు సజ్జపిండి తీసుకుని 1 గ్లాస్ నీళ్ళల్లో బాగా మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద స్విమ్‌లో సన్నని మంట మీద బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడుకుతున్నప్పుడు రాగి పిండి కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. హాఫ్ కప్పు రాగి పిండిని ఉడికిన సజ్జపిండిలో పైన ఇలా చల్లుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. చూడండి, ఇలా సజ్జపిండి రాగి పిండి సంగటి రెడీ అయిపోయింది. సజ్జలు రాగులు బెనిఫిట్స్ అద్భుతం అండి. ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి అమూల్యమైన పోషక ధాన్యాలు. సజ్జల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది మంచి ఆహారం. సజ్జల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషక విలువలు ఉన్న సిరిధాన్యం ఈ సజ్జలు. మన శరీర వేడిని కూడా ఇవి తగ్గిస్తాయి. ఇంకా రాగులు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. గ్లూటెన్ ఫ్రీ, ప్రోటీన్ రిచ్ మరియు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు ఇది మంచి ఆప్షన్. సజ్జలు శక్తినిస్తాయి, రాగులు బలాన్ని ఇస్తాయి. ఇది నా లంచ్. వెయిట్ లాస్ కోసం ఏమేమి తినాలి అన్ని ఒక వీడియో చేసి పెడతాను.